నీ జన్మం ఏదో నిజం తెలుసుకో జీవా, నిజం తెలుసుకో జీవా. సృష్టి క్రమమును చెప్పెదను, ఇది చిత్తశుద్ధితో వినవలెను. పిండోత్పత్తి క్రమమునరించిన జ్ఞానోదయము కలిగేను. నీవెవరో నీ జన్మం ఏదో నిజం తెలుసుకో జీవా. స్త్రీ పురుషు పవిత్ర కార్యమ్మని భావించవలే. సత్సంతానము పొంది జాతికి సౌభాగ్యము చేకూర్చవలే. నీవెవరో నీ జన్మం ఏదో నిజం తెలుసుకో జీవా. నీతి పునగవలే ఉండునులే. 10 రోజులకు కోడి గుట్టు ఆకారమసట చేకూరునులే. నెలకు గట్టి పిండముగా తేని చిరము ముందుగా తీరేను. 2 నెలలకు కాళ్ళు చేతులు, 3 నెలలకు కడుపమరేను. 4వ నెలకు ఇరుపార్శ్వములు, 5వ నెలకు పాదాలు వేళ్ళు, 6వ నెలకు ముక్కు కన్ను చెవి నవరంధ్రాలే పడతవిలే. 7వ నెలకు దేవుడు చేరును, మూర్ఛముఖముగా పిండం వండును. 50 మొదలు బ్రహ్మరంధ్రముగా నాడి ఒకటి సమకూడునులే. తల్లి జఠరాగ్ని కట్టు లేకుండా తొడుగు చుట్టుకొని ఉండునులే. 8, 9 నెలల సమయమున పూర్వజ్ఞానం ఉండునులే. మలమూత్రముల మునిగి గర్భమున తనలో తానే గొనుగొనులే. పూర్వజన్మమున పుణ్యము చేయకపోతినే అనుచు చింతించునులే. ప్రాణవాయువు ప్రసారం వలన పిండం బయటికి వచ్చునులే. బొట్టు కోసి కన్నీళ్ళు చల్లగా పూర్వ స్నానం మరచునులే. మానవ జన్మ తత్వమిది, మహాత్ములెరిగిన గోప్యమిది. శివ గోవింద గోవింద, హరి ఓం హరి గోవింద గోవింద. నా వాక్ప్రభావము జ్ఞాన ప్రబోధమై కాలగతిని ఎరుక చేసేయను. శివ గోవింద గోవింద. కలియుగమున 5000 తిమ్మట మను ధర్మమే మారిపోయేను. కుల వివక్షత కూలిపోయేను. మానవులలో నీతి మటు మాయమయ్యేను. అన్యాయమే రాజ్యమే లేను. శివ గోవింద గోవింద. వంశమునందు పుట్టిన బ్రాహ్మణులు వృత్తి ధర్మం వదలి పెట్టేరు.
భ్రష్టులై చెడుదాలు పట్టేరు. అగ్రహారములు మడిమాన్యములు పోయి బుద్ధి చెంబులు చేతబట్టేరు. శివ గోవింద గోవింద. రాజులందరూ భూత భోగాలలో ముంగి రాజ్యమూడిత రాజులవుతారు. ప్రజలకు దండాలు పెడతారు. రాజభవనాలన్నీ భోజనాలయములై భరణాలతో వారు బ్రతికేరు. శివ గోవింద గోవింద. వర్తక వ్యాపారములు వైశ్యులు నిజమన్నదా. వర్తక వ్యాపారములు వీధి వైశ్యులు నిజమన్నదాన్ని వదిలేసేరు. తలకు మాసిన పనులు చేసేరు. సంపాదనకు మరిగి స్వార్థతత్వం పెరిగి జన్మలో చులకనైపోతారు. శివ గోవింద గోవింద. కర్షకులు వ్యవసాయ పద్ధతులు గిట్టక సకాల సంగున నలిగేరు. పాలు నెయ్యి అమ్మి బ్రతికేరు. భూమి బుట్ట ఊది పొట్ట చేత భక్తి పట్టణాలకు వలస పోయేరు. శివ గోవింద గోవింద. వ్యాపారమను పేర తెల్ల దొరలు వచ్చి మనలోన చీలికలు తెచ్చేరు. ప్రభువులై నెత్తిపైకెక్కేరు. ఉద్యోగములు చూపి ఉచ్చులెన్నో వేసి మన మతానికి ఎసరు పెడతారు. శివ గోవింద గోవింద. దేశాన వైశ్యకులము నందు గంగయ్యను వాడకడు పుడతాడు. ఉత్తర దేశాన వైశ్యకులము నందు గంగయ్యను వాడకడు పుడతాడు. స్వాతంత్ర సమరము చేస్తాడు. రేకు బలము తోటి మేకముకు చివరకు తెల్లవాళ్లను వెళ్ళగొడతాడు. శివ గోవింద గోవింద. నేనేమి ఎత్తుకొని పోను. దేవుడే ఉండేదే మనమేడో లేవా. నేను నన్నైతే మాయ కాదు. వాళ్ళు ఇంత కష్టపడి ఉండారో తెలుసుకోండి. నేను అనుకుంటే రాత్రి మనమంతా ఒకటే. నువ్వు రా మీరు రా కూర్చోండి. ఎవరైనా ఇష్టం నాకు చెప్పింటే రోజు నాకు కానీ దేవుడు ఎట్లా మనం వద్దనేది 500 అయిపోయింది. ಇನ್ನು ಮುಂಚೆ ಸರಿಯಾಗಿ ಕಾಣಿ ಹೂವು ಕೊಡು ಗುಲಾಬಿ ಹೂವು ರೀ ಮುಂದೆ ಹಾಕ್ರಿ ಮುಂದೆ ತೆಗಿರಿ ಹಾಕ್ತಿದ್ದು ಇನ್ನು ಮುಂದೆ ಗುಲಾಬಿ ಹೂವು ಕೊಡಿ నేను అనేది లేదు దేవుడు ఏమన్నా చేస్తాం. ద్రౌపదికి ఎవరుండే అట్లా కాదు. అవు నాకు చెప్పింటే లెక్కాచారంగానే ఉంది. ఆ గులాబీ కొడి ನೋಡಿ
కామ్రేడ్ ఆజ్ఞ తాత 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 మార్క్సిస్ట్ లెనినిస్ట్ జిందాబాద్ 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 అని నీకు బుద్ధి కలగజేసి ముందర నేను ఎవరిలోనుండా 6 నెలలు నేను యోగం చేయడానంటే మీతో అందరినీ పుట్టిస్తా. నా సూర్యుడు నా లేని దానికే ఎంత పని అయ్యా. మిరియాలతో కను తినేండా అయిపోయింది పొరపాను. మనం కొట్లాడుకుంటే గలాట్లు కదా, అబ్గిట్స్ కదా, సూర్యులతో గుర్చేస్తాం, డబ్బులతో కూడా చేస్తాం, తువాకులతో కలుస్తాం. ఇన్ని దాంట్లకు నేను తోటి ఇచ్చిందా నువ్వేవయ్యా అంటున్నాడు. ఉన్నాడు కూడా మంచోడు, ఆయన చెడ్డోడు అంటే నడుకొని చెడ్డు గారు వస్తాం అనుకో, మంచోడు తీసుకోవాలా. అడియా నంద్యాల స్వామి అంటే తిరుమలూరు పిల్లంతా ఏడిచిండారు. ఆయనకి ఎందుకు కొట్టాలా? వాళ్ళంతా బాగుంది. చూడా నేను సామాన్యుడు అనొద్దు. నేను పోయి కమ్మలు కూర్చున్నా, రక్తం నేలు కొడితే నంద్యాల స్వామిలో 50 మంది అయ్యారు. అంత గొడవలు ఉంటుంది. నా సమానం అనొద్దు. వైకుంఠంలో మా పేరు ఉంటుంది. సూర్యుడు చూపెట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఉంది మా బాణవ. నేనని అహంకారం వద్దు, అంత సలీస్ అనుకోవద్దు. తోడు బల్లి 50-20 మంది ఎగురుబడి తెచ్చింటారు. నా యోగం అంటే తక్కువ అనుకోవద్దు. నేను నా బిడ్డలనే నేను చేయండి. ఇదివరకు నేను మనసు తీసుకోంటే నీ గుబుడు కట్టేస్తా. అయ్యా ఇప్పుడు తీసుకో, ఇప్పుడు 14 తీసుకో, మళ్ళీ ఉండవు. 20 మంది ఎగురుబడి తెచ్చింటారు. కేంద్రం నువ్వు చెబుతావా? అది కాక పెద్ద గురు నా ఎందుకు వచ్చింటాడు. తుమ్కూరు రావడం ఎందుకంటే వాళ్ళాడాడు, అడుగులో చంపేవాడు, గాడులతో చేయండేవాడు, నిలువురాలతో చేయండేవాడు. నీ ఆట ఇప్పుడు కూడా అహంకారం పడతాడు. నాకు కోపం వస్తే నా రక్తం పోయిందంటే లేవు నువ్వు. ఎంతమంది వచ్చిండారు తెలుసునా? అయ్యా ఇప్పుడు నేను కళ్ళు మూసిండానంటే సూర్యుడు రావాల్సి వస్తుంది. నా పాను వెళ్ళిందంటే సూర్యుడు ఎన్నో ఏళ్ళు కాసిండాడు. అందుకో అనుకోండాలి నా దగ్గర కూడా నాకు వాల్యూ వల్ల. ఇది కాయంత సరిలేకపోతే ఈ కొద్ది కూడా నేను కానిచ్చేవాడు కాదు. అయితే వాళ్ళు 2,000 పెట్టి మొక్కుండారు. దాని కొద్దు నేను 6 నెలలు కొట్టా, ఇంకో పుట్టాయి. నీకో వైకుంఠం కానీ మీరు బాగున్నా, అందరూ బాగుండాలా. అందరిలో ఉండేవాడు ఒకడే కాపాడుతా ఉండేది. ఊపిరి వెళ్ళిపోతే నువ్వేమనుకుంటావా? ఇట్లా వాళ్ళు నా బిర్రు అంటే నేను నా రక్తం పడితే సూర్యుడు పుట్టాడు. అంత సలీస్ అనుకోవద్దు. ఇది కూడా ఇంకో మాట చెప్తాండా. సూర్యుడు దిగొచ్చా ప్రళయంగా ఎట్లు చూసిన. అందుకే 7 రోజుల నుంచే ఎవలేని దుఃఖం. ఒకరు అన్నం తిన్నాడు, నిద్రపోయాడు, రోగడ వీళ్ళన్నా ఎన్నడో వస్తాడు. కానీ వాళ్ళు మంచిగా తెచ్చిండారు. కానీ దానికి కూడా నేను నిషేధిస్తాను. అంటే మీ బుద్ధులు కూడా నేనే మరిచేయాల. చూడే నేను మొక్కిండానంటే మీకు మంచి తెచ్చిందే, మీకు కొయ్యకుండా దిక్కుతుందే, మీ రోగాలు రానేము. అందుకో తెచ్చాయండి మళ్ళీ వస్తుంటారు. వాళ్ళంటే వాళ్ళు కష్టపడి రాదు. ఈ దావులు మురుగండి, నాకు ఎక్కువ నొప్పి పెట్టకూడదు. గసు వచ్చేటప్పుడు ఉన్నారు జనాలంతా. ఇక్కడ ఇట్లా అక్కడ అట్లా నీ తాగి నొప్పి వచ్చేసి మిరియాలు తిని ఏ తాండింటి తాగి వెళ్ళిపోయింది. పొద్దున్నే వెళ్ళిపోతాండి పొలం. నేను రాను అంటే వీళ్ళు వస్తామండి. అయ్యా వాళ్ళు 9 కొట్టుకొని పండిలే
అయ్యా నువ్వే కదా ఉండేది సాయి ఆయన ఆయన పొందేది ఒకవేళ ఇట్లా తప్పుడు చేయకూడదని నేను కొడుతు కానీ లేకపోతే నేను చెడ్డాన్ని కొట్టా అది వాళ్ళకు మోసము. దీనికి నేను ముందు రుణమిస్తా. నేను యోగం చేయను కావాలా ఎవరి మాట నేనేట్లేదు. మందేల స్వామి అంటే సూర్యుడే కదా, వాయినే కదా పుట్టిండేది, వాయినే కదా వస్తాండేది, వాయినే ఉన్నాడు. మనమే అనుకుంటామా ఆ గాలి వెళ్ళిపోతే ఎవడు ఉన్నాడు? మన సంగతి దేవునికి తెలియదా? ఇంకా మీరు ఎత్తుకొని మీ దోలు మీరు ఉండాలి. అదే నాకు మీరు ఇచ్చిన ఇదే మీరు కోరింది అదే. చూసామే 6 నెలలు లేకుండా చేస్తాం. మీకు ముందర దోవలు ఇస్తాం మేమే. ఆయన కాజిన్ రాడు కదా, నా దగ్గర ఉన్నాడే. ఇవాళకి తలకాయ చంపేస్తామండి, ఎందుకు వస్తున్నారు అయ్యా? తిట్టి తిన్నానా స్వామి ఎంత చంపేస్తామండి? చంపేనిలే. నేను ఒక తుండాకున్నా ఎప్పుడు లేక తప్పించుకొని పోయేవాడు కానీ తుంగాడు నేను ఎంగతాను కొడుక. నువ్వు వస్తాను వాళ్ళు వచ్చేదాళ్ళు 4 వాళ్ళు నాకు అయిండారు. సూర్యునికి కోపం వస్తుంది. చెడ్డ కాకూడదు. సూర్యుడు ఉన్నాడు మాకు, చేయకూడదు, కొట్టుకోకూడదు. ఊరికే డౌట్ చేయండి కానీ నేను నువ్వు పెట్టాలంటే వాళ్ళకి నువ్వు సూర్యుని కూడా నేను మొక్కున్నాడు కదా స్వామి. వాళ్ళకి మంచి వద్దే స్వామి. వాళ్ళ సాయి నేనంటే మీలో నేనే కదా ఉండేది. నేను వెళ్ళిపోతా నా కొడుక. వాళ్ళ ఉండేది నేనే కదా. సూర్యుడు ఉండే కదా అందరూ ఉండేది. ఆడవాళ్ళ మగవాళ్ళు మాయా ఇంకా మీరు అర్ధ గంట అందరూ బాగుంటుంది. లేకపోతే నా షాప్ పెద్దదే. నేను కానీ కంపం పోస్తే కారాన్ని కొండలు అవుతాయి. బాబు పోయి ముందే నేను ఇవాళ కందులు మూసింటే కాదు. కాయంత నాకు స్వీట్ తింటే ఇట్లనే ఉంది కదా. కాయంత నాకు స్వీట్ తింటే ఇట్లనే ఉంది కదా. ఎంతో మీ ప్రేమ అట్లుంది నాకు చేసుకోండి. నేను వద్దాను. నాకు 9 మంది నరికిండేవాడు నేను ముందు. అందుకే ఇన్ని బాధలు చేయండి రాదు. ఇది మాయ. చూడే మీకోసం నేను తపస్సు చేస్తా. మీకు దేవుడు కాయనే. నేను ఉండేది మీకోసమే. నేను చేస్తే మీరు చేస్తారు. సూర్యుని అందరూ ఏడవచ్చింది. మీరు రాకపోయినా నేనే వస్తా అంటే కూడా వాళ్ళు ఎడి చేయలేదు. 2000 నష్టమైంది. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. తీసుకొని మీరు ఉండండి. అదేమన్నా అయిపోయింది. ఒక మనిషిని చంపితే వాడు పాపి, మనకి జలం చిక్కదు. చేయకూడదు అట్లా కడుబాతుకున్నాం. మహాత్ములు అయినాక ఇంకా మహాత్ములు అంటే కోరిక ప్రాణం ఇచ్చింటారు. అంతా నువ్వే కనిపిస్తాండవు. తీసుకోనుగా మాదేముంది? గాలి కదా. ఒకవేళ నేను నువ్వే కదా గబ్బనుకుండేవాడు అనుకోబా. ఇది కుళ్ళిపోయింది అయింది. దేవునికి ఇష్టమే కదా. లేకపోతే మీ ఎక్కట్టు ఉంటే ఏమి లెక్కాచారం అంటే నేనేమి నొగుతున్నా. కానీ ఇంక అర్ధ గంటలో మీరు ఎత్తాల్సిందే. అక్కడ వాళ్ళు అక్కడ పోతాం. వాళ్ళకు అన్నాలు చేపించండి. మీరు చేసే పనులు మీరు తినండి. అంతా బతకాల్సిందే. మీరు ఈ బలాటిని చూపితే నా బలాటి మీరు తట్టుకోలేరు. అగ్గిలిపోతుంది. చేస్తావు తెచ్చినాడు వస్తావునే. సూర్యుని కోపం వచ్చిందంటే దుగ్గైపోతుంది. చూడే నేను ఒకటి తంటాకున్నా. అయితే తోళ్ళు పిల్లలు ధనం చేసిరే 11 మంది చేసిరే. మా వాళ్ళతో అంతా మా వాళ్ళతో మా యొక్క నరకాలను వచ్చింది.
స్టాండ్ తెప్పిస్తాను చేతులు బాగుంటాడు ఎంతసేపు పట్టుకోవాలంటే ఉపయోగం जिंदाबाद कामरेड आदरणीय ताता जिंदाबाद कामरेड आदरणीय ताता जिंदाबाद कामरेड आदरणीय ताता जिंदाबाद ग्रेट 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 कामरेड आदरणीय ताता जिंदाबाद కాంతి భయమన్నే లేకపోతే 8 దినాలు చూస్తావు నా నోటాకు మంచిది కాదు అనుకుని కాడిది నేను 6 దినాలు నేను కళ్ళు గుద్దినట్టే నువ్వు లేవు ఎవడనుకుంటావు అగ్గితే అనుకోగా ఉండవు గాడిది ఇచ్చిందంటే పెట్టలేదా ఏవు నీ పొగుడు నాకు రేపిద్దా లేవు నీ కొంగరు నేను మొన్నరు రా నీ ఎత్తుతో కొడుకొడతా అయ్యో సూర్యుని నుంచి ఒక శక్తిని తీసుకుంటా ఒక గేటు పడితే అయిపోతావు గుర్తు మూసుకుని మొన్న పుట్టిన పిల్లకాయ ఎరుపుకీడు ఎరుపుక నువ్వు ఆడిన డాక్టర్ అన్నీ ఇట్లనే చెబుతా ఇంకా ఏందే కొద్ది తూడు పడిండి అయితే నోటు మూసుకొని అనుకోండి చాలా మాట్లాడతా ఇప్పుడు కూడా పట్టుకుంటావు గాడి మనసూరు పడి చేశాను అక్కనేగా ఏమి ఆట నా మట్టుకొచ్చి నీవు పొలా తగలా లేండి లేదు పదండి 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 ఏమి మీరు తిన్నాక ఏమవుతారు దిగో నా రక్తం బాగానే చూస్తారు అనుకోకండి నా తంటాకు రాకూడదు మరి వైకుంఠంలో ఎగిరింటుంది బాగా ఇవాళకో అత్త వల్ల ఎందుకంటమ్మా నా పాను ముంజా పన్నెండు కడకలాల గోగులాల జనడు గోగులు తెల్లములా తోడు కొట్టుకోవాలా ఈడలో ఏం తినకుండా కొట్టుకోవాలి 8 దినాలు తీసుకో దానికి నోటి మాట లేకుండా చేస్తా అనుకుంటావా 4 దినాలు నేను ఉండాల్సిన కొంచెం